దుబ్బాక నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో పోలీసు నియామకంలో పెండింగ్లో ఉన్నటువంటి 2000 ఖాళీలను కూడా ప్రస్తుత 16,000 నోటిఫికేషన్లతోనే భర్తీ చేయాలన్నారు. దీంతో ప్రభుత్వానికి అదనపు భారం తగ్గుతుందని చెప్పారు రఘునందన్. కమిషనరేట్ల పరిధిని విస్తరించి వాటిని ఎక్స్పాండ్ చేయడంతో హోంమంత్రి గారి దృష్టికి తమ ద్వారా కొన్ని విజ్ఞప్తుల అధ్యక్ష. ఇటీవల భాగ్యనగరంలో 3 పోలీస్ కమిషనరేట్లని విస్తరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ గౌరవ హోంమంత్రి వర్యుల వారికి తమ ద్వారా విజ్ఞప్తి. ఇటీవల ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిని విస్తరించి వాటిని ఎక్స్పాండ్ చేయడంతో పాటు కొన్ని కొత్త పోలీస్ కార్యాలయాలను కూడా అంటే ఎస్ఐ, కానిస్టేబుల్ ఆ లెవెల్ లోపల కొత్త రిక్రూట్మెంట్ల కోసం 2000 ఉద్యోగాల నియామకాలను చేపడతామని ఇటీవల ప్రకటించారు. ఆ విజ్ఞప్తి తమ ద్వారా మొన్న వేసినటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లోనే ఆ 2000 ఉద్యోగాలను కూడా జోడించినట్లయితే అది ప్రభుత్వానికి కూడా అదన భారం కలగకుండా ఉంటుంది. పెండింగ్ లో ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే 16,000 నోటిఫికేషన్ వచ్చిందో ఆ 16,000కి ఈ 2000 ఉద్యోగాలు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి 2000 ఉద్యోగాలను కూడా మొన్నటి నోటిఫికేషన్ లో యాడ్ చేయాల్సిందిగా తమ ద్వారా గౌరవ హోంమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ అని హైదరాబాద్ లోపల స్పెషల్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. ఈ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ కి సంబంధించి భాగ్యనగరంలో ఆ ఉద్యోగంలో జాయిన్ కావడానికి చాలా మంది ఉత్సాహం చూపని కారణం చేత గత 3-4 రిక్రూట్మెంట్ నుంచి 850 నుంచి 1000 బ్యాక్లాగ్ పోస్టులు ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ లోకల భాగ్యనగర పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనరేట్లు మిగిలిపోతా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి వాటిని ఇతర జిల్లాలకు విస్తరించి అది వాటిని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇతర జిల్లాల అభ్యర్థులకు కూడా వాటి లోపల అవకాశం ఇచ్చి ఎట్లాగో 3-4 రిక్రూట్మెంట్లలో ఎవరు రావట్లేదు కాబట్టి అక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి సుమారు 1000 ఉద్యోగాల్ని కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ లోకి యాడ్ చేసినట్లయితే ఒకటే ఉద్యోగం ద్వారా మరొక 3,000 ఉద్యోగాల్ని కొత్తగా దీని లోపల చేర్చడానికి అవకాశం లభిస్తుందని తమ ద్వారా నేను గౌరవ హోంమంత్రి గారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, ఇటీవల కాలంలో డిపార్ట్మెంట్ లో చేపట్టినటువంటి కొన్ని యాక్సిలరేటరీ ప్రమోషన్స్ విషయం లోపల అధ్యక్ష ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని సాకుగా చూపించి కొన్ని యాక్సిలరేటరీ ప్రమోషన్స్ అనేటివి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనేది కొంతమంది పోలీస్ అధికారులు మీ ద్వారా గౌరవ హోంమంత్రి గారి దృష్టికి